అనేది కూడా జైలుకు వెళ్ళిన వారికి అందరికీ వస్తుంది. దాంతో పాటు కేసులు ఫైల్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కవిత ఇక రైతు రుణమాఫీ విషయంలో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకైతే అందుతున్న సమాచారం. ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో కవితను ముందుంచి నడిపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా కవిత బయటికి వస్తే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని వస్తుంది అంటూ కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే కేసీఆర్ విషయంలో ఏముంది, కేసీఆర్ ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఆరా తీసాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదునైన ఆయుధంతో బయటకు వస్తున్నారనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. మొట్టమొదటి టార్గెట్ వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో ఓటమిని చవి చూసిన తర్వాత ఈసారి పూర్తి స్థాయిలో కూడా ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు కేసీఆర్ ఇక ప్రజల్లో ఉండబోతున్నారు. కేసీఆర్కు సంబంధించి ప్రజలు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామాన్ని ప్రతి గడపను కూడా తట్టే అవకాశం ఉండలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తను గ్రామ పర్యటనలు కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈసారి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సత్తాను మరొకసారి ముందుంచే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మైనస్లే, అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ గా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారిన కొన్ని విషయాలను మనం చూస్తాం. ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సైలెంట్ గా ఉండడమే దానికి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన సమస్యల మీద పోరాటం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ సైలెంట్ గా ఉండడం, కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 100 రోజులలో తాను ఇచ్చిన గ్యారంటీలను ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా తాను ఇచ్చిన గ్యారంటీలన్నింటిని కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పింది. 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజులలో కంప్లీట్ కాలేదు కాబట్టి అదొక చర్చగా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక దానితో పాటుగా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి లాకప్ డెత్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కొనసాగింది. ఇక దానితో పాటుగా ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అంటే ఎండాకాలంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందించక ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితి, కరెంటు కోతలు కూడా విధించిన పరిస్థితి కనబడింది. ఆ తర్వాత మరొక అడుగు వేస్తే పెట్టుబడి సాయం ఎక్కడా కూడా అందించలేదు. ఇక మరో అడుగు ముందుకేస్తే తెలంగాణలో ఉన్న చాలా పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇంకొక అడుగు ముందుకేస్తే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా హైడ్రా పేరుతో హైడ్రామా కొనసాగుతుంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా కూడా అర్థమైపోయింది. ఇప్పుడు పాలన మారాలి, ప్రభుత్వం మారాలి అనే నినాదం ప్రజల్లో ఖచ్చితంగా వచ్చింది. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ అడుగు జాడల్లో కవిత వస్తారనే ఒక బలమైన సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యూహం మాత్రం చాలా బలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కవిత బయటికి వచ్చిన తర్వాత కేసీఆర్ తన స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నారు. ఇక ప్రజల్లో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే పాలనా పరంగా ఉద్యమ కాలంలో తాను పనిచేసిన అనుభవమే దీనికి నాంది కాబోతుంది అంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో కవిత విడుదలైతే తర్వాత ప్రజల్లోకి వెళ్తే మంచిదనే ఆలోచన పలువురు అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో గౌరవ కేసీఆర్ దాన్ని శిరసా వహించడం జరిగింది. తన కూతురు బయటికి వచ్చిన తర్వాతనే ఇక ప్రజల పక్షాన పోరాటాన్ని ముమ్మరం చేయడానికి కేసీఆర్ ఒక పూర్తి స్థాయిలో ఎజెండాతో ముందుకెళ్లిన అవకాశాలు చాలా స్పష్టంగా కనబడాయి. సో కవిత 166 రోజుల పాటు ఒక జైలు జీవితాన్ని అనుభవించారు. తన జీవితంలో చీకటి రోజులుగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ కేసుకు సంబంధించి కావాలని ఇరికించారని కేసీఆర్ గతంలో చెప్పిన పరిస్థితి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలామంది సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, వారితో పాటు పలువురు ప్రజా సంఘాలు కూడా అభిప్రాయపడ్డాయి. సో ఇలాంటి పరిస్థితులలో కవిత బయటికి వస్తే తెలంగాణలో మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రానుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో కవిత ఒక్కొక్క అడుగు రాజకీయ యుద్ధమే సునామీ సృష్టించే అవకాశం ఉందంటే అవుననే చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. సో కవిత అడుగు వేసిన మొదటి టార్గెట్ ఎవరు? కవిత మొట్టమొదటిసారిగా ఏ అంశం మీద ప్రజల్లోకి రాబోతుంది? కవిత తన మీద వచ్చిన లిక్కర్ ఆరోపణలు పూర్తి స్థాయిలో కూడా సమస్యపోయేలా చేస్తుందా? ప్రజా పోరాటానిగా తెలంగాణ ఆడబిడ్డగా తానేంటో నిరూపించుకుంటుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. సో మొత్తానికి ఇప్పటి వరకు కవిత ఇంకా బయటికి